హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అండి. అదేంటంటే ముద్దపప్పు. అందరికీ తెలుసండి, బట్ తెలియని వాళ్ళ కోసం, కొత్తగా అమ్మలైన వాళ్ళ కోసం ఈ రెసిపీని ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. పర్ఫెక్ట్గా మన అమ్మమ్మల కాలంలో చేసినట్టుగా తయారు చేసుకునే ముద్దపప్పు. దీనికి పోపులు అవేమి ఉండవండి. మీరు ఒకసారి ఈ చిన్న వీడియో చూడండి, పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ చేసేస్తారు. అంతేకాకుండా ఇది 6 నెలల నుండి 2 సంవత్సరాల లోపు పిల్లలకి రోజు పెట్టాల్సిన ఫుడ్ అనమాట. మీరు తప్పకుండా తెలుసుకోండి, ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి. మరి రెడీ చేసుకుందామా? ఇక్కడ నేను ఒక చిన్న కప్పుడు కందిపప్పు తీసుకుంటున్నానండి. దాదాపు 50 గ్రాములు ఉంటుందండి. ఈ కందిపప్పును కుక్కర్లోకి తీసుకోవాలి. దీని బదులు మీరు మామూలుగా దాకలో కానీ గిన్నెలో కానీ వండితే ఇంకా బాగుంటుంది, బట్ కుక్కర్ అయితే తొందరగా అయిపోతుంది కదా. శుభ్రంగా నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. అలాగే మనం తీసుకున్న కప్పుకి 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోండి, తొందరగా అయిపోతుంది. తర్వాత దీన్ని ఒక 6 నుండి 7 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అలా అయితేనే మనకి పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది అనమాట. ఇలా బాగా మెత్తగా ఉడికిన పప్పుని ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేసి మూత తీసి అందులో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా, బాగా పేస్ట్ లాగా మనం ఉడికించుకోవాలన్నమాట. అందుకే 6 నుండి 7 విజిల్స్ వరకు అని చెప్పాను. మీరు అవసరమైతే కొన్ని పప్పులకి ఇంకా ఎక్కువ విజిల్స్ కూడా పడతాయి. ఈ పప్పు కాస్త చల్లారిన తర్వాత గట్టిగా అవుతుందండి. ఒకవేళ ఎక్కువ నీళ్ళు ఉన్నట్లయితే మరి కాసేపు మూత తీసేసి ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఈ ముద్దపప్పుని వేడివేడి అన్నంలోకి తీసుకొని చక్కగా మధ్యలో హోల్ చేసి అందులో నెయ్యి వేసి బాగా కలిపేసి పిల్లలకి పెట్టాలి. ఈరోజు నేను తోటకూర వేపుడు కూడా చేశానండి. సూపర్ కాంబినేషన్ కదా. తోటకూర వేపుడు అలాగే ముద్దపప్పు నెయ్యి వేసుకొని పిల్లలకి పెట్టండి. ఖచ్చితంగా 6 నెలల నుండి 2 సంవత్సరాల పిల్లలకి ప్రతిరోజు ముద్దపప్పు నెయ్యి అన్నం అయితే పెట్టాలండి. సో అది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. తోటకూర వేపుడిని నేను నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ముద్దపప్పులో ఎలాంటి తాలింపు పెట్టకూడదండి, ఇలాగే తింటారన్నమాట. ఒకవేళ మీకు పప్పు మిగిలినట్లయితే నెక్స్ట్ డే పప్పుచారు చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.